ఫ్యాక్టీ న్యూస్ టార్గెట్ 175 అంటున్న వైసీపీ గెలిపే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తుంది. అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల్లో మార్పులు చేస్తుంది. ఇప్పటికే 11 జాబితాలు ఇచ్చిన వైసీపీ తాజాగా 12వ లిస్ట్ ఇచ్చింది. చిలకలూరిపేట గాజువాకకు ఇన్ఛార్జీలను నియమించింది. అయితే మంత్రి విడుదల రజని 6.5 కోట్లు తీసుకున్నారంటూ ఇప్పటివరకు చిలకలూరిపేట ఇన్ఛార్జిగా ఉన్న మల్లెల రాజేష్ నాయుడు చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కసరత్తు చేస్తున్న వైసీపీ 12వ జాబితా విడుదల చేసింది. మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడు, గాజువాకకు గుడివాడ అమర్నాథ్ను ఇన్ఛార్జీలుగా నియమించారు వైసీపీ అధినేత జగన్. మరోవైపు బివి రామయ్యను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో కర్నూలు మేయర్గా బీసీ వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను నియమించారు. చిలకలూరిపేట ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడును నియమించడమే ఆలస్యం. టికెట్ ఆశించిన నేతలు భగ్గుమన్నారు. ఇప్పటి వరకు చిలకలూరిపేట ఇన్ఛార్జిగా ఉన్న మల్లెల రాజేష్ నాయుడు మంత్రి విడుదల రజనిపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి తమ వద్ద 6.5 కోట్ల రూపాయలు తీసుకుందని ఆరోపించారు. ఇదే విషయాన్ని సజ్జలకు చెబితే కొంత ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జలను తీసేసి పార్టీని బతికించాలన్నారు. ఎవరో బయటి వ్యక్తులకు కాకుండా చిలకలూరిపేటకు చెందిన వారికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లు ఎగ్గొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని. ఇప్పటి వరకు విడుదలైన 11 జాబితాల్లో 75 అసెంబ్లీ స్థానాలకు 23 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది వైసీపీ. ఈసారి 175 సీట్లు టార్గెట్ గా పెట్టారు వైసీపీ అధినేత జగన్. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థుల్ని మారుస్తున్నారు. ఇదే పరిస్థితుల్లో చిలకలూరిపేటకు ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడు నియమించారు. అయితే మంత్రి విడుదల రజని 6.5 కోట్లు తీసుకున్నారంటూ మల్లెల రాజేష్ నాయుడు చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.